హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు మీకోసం కుర్తీ సెట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అనమాట. ఒక కుర్తీ సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో లేచప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ కూడా వీడియో మిస్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఏ కుర్తీ సెట్ వచ్చిందో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ కుర్తీ సెట్ అని చూస్తున్నారు కదా. టోటల్గా కుర్తీ అనేది ఈ విధంగా ఉందన్నమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మనకి నెక్ దగ్గర ఇలా వీ మోడల్ ఇచ్చేసి టోటల్గా ఇలా ఇచ్చారనమాట. చూస్తున్నారు, ఇదైతే మెహందీ గ్రీన్ అనమాట. మనకి హ్యాండ్స్కి ఇలా స్కాలప్ మోడల్ ఇచ్చేసి టోటల్గా వర్క్తో ఇలా హైలైట్ చేశారు. ఇది ఫుల్ హ్యాండ్ అనమాట. అక్కడక్కడ హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్తో హైలైట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతేనండి, సేమ్ టు సేమ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి అక్కడక్కడ వర్క్ హైలైట్ చేశారు. టోటల్గా కుర్తీకి ఈ విధంగా వర్క్తో హైలైట్ చేశారు అనమాట. చూడండి ఒకసారి చూపిస్తాను కుర్తీ. మనకి కింద ఈ విధంగా వర్క్తో హైలైట్ చేశారు. టోటల్గా కుర్తీ మొత్తం వర్క్ హైలైట్ అండి. మనకి ఏంటంటే సైడ్కి ఈ విధంగా టైఅప్ చేసుకోవడానికి ఇచ్చారనమాట, టైట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ అవైలబుల్ లేనందుకు ఎస్ సైజ్ ఆర్డర్ చేశారండి. ఎస్ సైజే వచ్చింది, చూస్తున్నారు కదా. టోటల్గా కుర్తీ అయితే చాలా బాగుందండి. దీనికి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చేసారు. టోటల్గా ప్యాంట్ ఇక్కడ అదే వర్క్తో హైలైట్ చేశారనమాట. చివర స్కాలప్ మోడల్లో ఇలా ఇచ్చేసారనమాట. టోటల్గా ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారనమాట. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ అనమాట మనకి ఈ విధంగా ఇచ్చారు. మనం కావాలంటే ఇక్కడ కొంచెం కుట్టు తీసేసుకొని మనం ఇక్కడ థ్రెడ్ కానీ ఏదైనా ఎలాస్టిక్ మెటీరియల్ కానీ ఎక్కించేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో మిస్ చేసుకోండి, పర్చేస్ చేసుకోండి. దీనికైతే చున్నీ రాలేదండి, మనకి కుర్తీ అంటే వచ్చిందనమాట. ఒకసారి ఆ డ్రెస్ అనేది నేను వేసుకొని చూపిస్తాను, ఏ విధంగా వచ్చిందో నాకు అర్థమైపోతుంది. ఈ డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది నాకు చాలా లూజ్ అయిపోయింది మీరు చూస్తున్నట్టయితే. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. టోటల్గా ఇలా ఉందన్నమాట లుక్ అనేది. ముందుగా సైడ్కి ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నాకు ఇది చాలా లూజ్ అయిపోయింది. అలాగే ప్యాంట్ కూడా చాలా పొడవు అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ కుర్తీ సెట్ వచ్చిందో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ వచ్చేసి గౌన్ మోడల్ ఇచ్చారండి. మనకి యోగ్ పార్ట్ దగ్గర మొత్తం మీద ఈ విధంగా వర్క్ ఇచ్చేసారనమాట. చూస్తున్నారు కదా వర్క్ ఎంత హైలైట్గా ఉంది అనేది. టోటల్గా థ్రెడ్ వర్క్ అనమాట. ఎక్కడ కూడా ఒక థ్రెడ్ కూడా పోలేదు. చాలా బాగా ఇచ్చారు వర్క్ అయితే. చూస్తున్నారు కదా టోటల్గా యోగ్ పార్ట్ మొత్తం వర్క్తో హైలైట్ చేశారు. అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసారు. టోటల్గా కింద మొత్తం ఇలా ప్లెయిన్గా ఇచ్చేసారు. చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి థిక్నెస్ రావడానికి లోపల మెటీరియల్ యూజ్ చేస్తారు అనమాట, థిక్నెస్ వచ్చే మెటీరియల్. అలాగే మనకి ఇందులో లైనింగ్ క్లాత్ కూడా అవైలబుల్గా ఉంది. లైనింగ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా జిప్ ఇచ్చేసారనమాట. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. టోటల్గా లుక్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట.
నచ్చిన మిస్ చేసుకోండి, పర్చేస్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ కుర్తీ సెట్ ఎక్సర్సైజ్లో తీసుకున్నాను. ఎక్సర్సైజే వచ్చిందనమాట. దీనికి వచ్చేసి ఫ్యాంట్ రాలేదండి, చున్నీ మాత్రమే ఇచ్చారు. చున్నీ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట. లెంత్ కొంచెం చాలా తక్కువగా ఉందండి. మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. టోటల్గా చున్నీకి ఈ విధంగా వర్క్తో హైలైట్ చేశారు. చూస్తున్నారు కదా, బుట్టాస్ మోడల్ అంటారు కదా, అలా ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు అనమాట టోటల్ చున్నీ మొత్తం. కానీ లెంత్ అనేది మామూలుగా ఆ డ్రెస్కి దీనికి సెట్గా చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చారు. లెంత్ అనేది చూస్తున్నారు కదా, టోటల్గా చున్నీ లెంత్ అనేది ఈ విధంగా ఉంది. ఒకసారి నేను మీకు వేసుకొని చూపిస్తాను, ఎలా వచ్చిందో చూడండి. ఈ కుర్తి సెట్ వేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, బ్రైట్గా కనిపిస్తుంది. కరెక్ట్ ఫిట్ అనమాట. నాకు క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అలా టైట్గా లేదు, అలా లూజ్గా లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుర్తి సెట్ అండి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, మీ ముందు ఓపెన్ చేస్తాను. ఈ విధంగా వచ్చింది, చూసేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వాటి మొత్తం వర్క్ కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి 34 సైజు, ఐ థింక్ ఎస్ సైజ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అనేది. ఒకసారి టోటల్గా ఓపెన్ చేసి చూద్దాం ఈ విధంగా వచ్చిందో. సూపర్ ఉందండి మెటీరియల్ అయితే. చూడండి ఒకసారి, టోటల్గా యోగ్ పార్ట్ మొత్తం దగ్గర ఈ విధంగా వర్క్ ఇచ్చేసారనమాట. చూడండి, ఇంకా మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు. టోటల్ కింది వరకు కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ప్లేస్తో హైలైట్ చేశారు అనమాట. ఇక్కడ ఫాల్స్ మిర్రర్ అనేవి ఇలా అటాచ్ చేశారనమాట. టోటల్గా కుర్తి అయితే చాలా బాగుందండి. మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నాకు వచ్చేసి ఇది 401 రూపీస్ పడింది. నెక్స్ట్ దీని ప్యాంట్ వచ్చేసి నార్మల్ ప్యాంట్ లాగా ఇచ్చారండి. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్యాంట్ లెంత్ బ్రెత్ చాలా బాగుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. టోటల్గా ప్యాంట్ మీద ఈ విధంగా ఉంది. వైట్ లైన్స్తో మనకి బ్లూ ప్యాంట్ మీద హైలైట్ చేస్తారనమాట. ప్యాంట్ సైజ్ కూడా వచ్చేసి 34 అండి. సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ కుర్తి సెట్ వేసుకుని చూస్తున్నారా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది సైజ్ అనేది కూడా. సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుర్తి సెట్ అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. వేసుకుంటే కూడా చాలా బాగా లుక్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది నాకు ఎక్సర్సైజ్ వచ్చినప్పటికీ చాలా లూజ్ అయిపోయింది. ఆల్రెడీ వేసుకొని చూసాను నేను. ఒకసారి చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. టోటల్గా హ్యాండ్కి ఈ విధంగా వైట్ థ్రెడ్తో హైలైట్ చేశారు అనమాట. ఫ్లవర్స్ మోడల్తో ప్రింట్ ఇచ్చేసారు. ప్రింట్ కదా వర్క్ చేశారు. టోటల్గా యోగ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. ఆలియా కట్ మోడల్లో ఇచ్చారు. టోటల్గా అదే ఫ్లవర్స్తో హైలైట్ చేశారనమాట వర్క్తో. ఈ హ్యాండ్ కూడా అదే విధంగా ఇచ్చారనమాట. ఇంకా మనకి ఇక్కడ కట్ ఇచ్చేసారు. టోటల్గా కుర్తి అనేది ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి అదే వర్క్తో హైలైట్ చేశారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అసలు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. ప్యాంట్ వచ్చేసి ఏం లేదంటే చాలా ప్లెయిన్గా ఇచ్చేసారు. క్వాలిటీ ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది.
వచ్చి ప్యాంట్ వచ్చి ఈ విధంగా వచ్చేసింది. టోటల్గా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి నాకు 511 రూపీస్ పడింది. నేను ఎక్సర్సైజ్ ఆర్డర్ చేశాను, ఎక్సర్సైజ్ వచ్చేసింది అనమాట. ఒకసారి ఆ డ్రెస్ వేసుకొని చూపిస్తాను. డ్రెస్ ఏ విధంగా ఉందో చూసేయండి. నేను ఇప్పటివరకు వేర్ చేసిన కుర్తా సెట్స్ అన్నింటిలో కలిసి నాకు ఫేవరెట్ కుర్తా సెట్ అంటే, ఎందుకంటే క్వాలిటీ అంతా బాగుందనమాట. కాకపోతే కొంచెం మెస్సీగా ఉంది. ఇస్త్రీ చేస్తే కనుక లుక్ అయితే సూపర్గా తిరిగిపోతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట. నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. కాకపోతే మీరు ఈ కుర్తా సెట్ నచ్చితే కనుక ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే కాటన్ మెటీరియల్ కాబట్టి వాష్ చేస్తే ఖచ్చితంగా సింక్ అవుతుంది. సో ఖచ్చితంగా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుర్తా సెట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తా సెట్ అన్ని చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది చాలా షైనీగా ఉందన్నమాట. క్లాత్ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడడానికి కదా క్లాత్ చాలా బ్రైట్గా ఉందని చూస్తున్నారు కదా. అసలుకి టోటల్గా నెక్ దగ్గర మనకి ఒక పార్ట్ దగ్గర ఇలా వర్క్ ఇచ్చేసారనమాట. ఇది నేను ఎస్ సైజ్ పెట్టాను. ఎస్ సైజ్ అవైలబుల్ లేనందుకు ఎస్ సైజే వచ్చిందనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చారు. టోటల్గా ఇంకా బాడీ మొత్తం ఈ విధంగా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఇది అంబ్రెల్లా కట్ మోడల్లో వచ్చిందండి. కొంచెం అంటే ఏ కట్ అంటారు కదా, ఆ విధంగా వచ్చింది. లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చేసారు. లైనింగ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. టోటల్గా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కూడా చాలా బాగుంది. వేసుకుంటే కానీ తెలియదు ఏ విధంగా కనిపిస్తుంది. సో వేసుకొని చూపిస్తాను మీకు. దీని ప్యాంట్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. దీనికి ప్యాంట్తో పాటు చున్నీ కూడా వచ్చిందండి. అంటే ఇది దుపట్టా సెట్ అనమాట. ఇది వచ్చేసి ఎస్ సైజ్. ఇది కూడా క్వాలిటీ నార్మల్ ప్యాంట్ టైప్ ఇచ్చానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చున్నీ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. టోటల్గా చున్నీని స్కాలప్ మోడల్తో వర్క్తో హైలైట్ చేసేసి టోటల్గా చున్నీ మొత్తం ఈ విధంగా వర్క్ ఇచ్చేసారనమాట. టోటల్ చున్నీ మొత్తం ఇలా వర్క్తో హైలైట్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లెంత్ కూడా చాలా బాగుంది చున్నీకి. సో చున్నీ లెంత్ బాగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. లెంత్ అయితే చాలా బాగుంది. సో నచ్చే వాళ్ళు మిస్ చేయకుండా పర్చేస్ చేసుకోండి. ఒకసారి ఇది కూడా వేసుకొని చూపిస్తాను. లుక్ ఎలా ఉంది చూసేయండి. కుర్తీ సెట్ వేర్ చేసిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉందండి. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా బ్రైట్గా అనిపిస్తుంది కలర్. కాకపోతే నాకు చాలా పొడవు అయిపోయింది అనమాట. అలాగే లూజ్ కూడా ఉంది. ఎక్సెస్ సైజ్ అయినప్పటికీ చాలా లూజ్ అయిపోయింది అనమాట. చున్నీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకైతే ఇది సెట్ కాలేదు కాబట్టి నాకు నచ్చలేదు అనమాట. నాకంటే హైట్ ఉన్న వాళ్ళు 5 అబౌవ్ ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. కొంచెం మంది ఫ్యాంట్ కనిపిస్తే లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో నాకైతే ఇది నచ్చలేదు. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుర్తీ సెట్ అండి. ఇది కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. ఒక పైన కవర్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూపించండి వచ్చింది. ఫస్ట్ ఓపెన్ చేయగానే కుర్తీ సెట్ మనకి కుర్తీ ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, కాటన్ మెటీరియల్ అండి. ఇది అంటే పూర్తి కాటన్ కాదు, కాటన్ అండ్ రేయాన్ మిక్స్ అనమాట. ఒకసారి క్వాలిటీ ఎలా వచ్చింది, డ్రెస్ ఎలా ఉంది చూపిస్తాను, చూసేయండి. కుర్తీ యోక్ పార్ట్ మొత్తం ఇలా లేస్తో హైలైట్ చేశారండి. మిడిల్లో మనకి ఇలా లేస్ ఇచ్చేసారనమాట. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. చివర అదే లేస్తో హైలైట్ చేశారు. టోటల్గా కుర్తీ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనకి గ్రే కలర్ మీద వైట్ కలర్ ప్రింట్తో హైలైట్ చేశారనమాట. టోటల్ కుర్తీ వచ్చేసి నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి అదేవిధంగా వైట్ కలర్ గ్రే కలర్ మీద వైట్ కలర్ స్ట్రైప్స్ ఇచ్చేసారనమాట. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది నార్మల్ ప్యాంట్ లాగానే ఇచ్చారు. మనకి లేస్ ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ ప్యాంట్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నచ్చే వాళ్ళు మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎస్ సైజ్ ఆర్డర్ చేశానండి. ఎస్ సైజే వచ్చింది.
ఇది కూడా వేసుకొని చూపిస్తాను, లుక్ ఎలా ఉందో చూసేయండి. ఈ కుర్తీ సెట్ వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కానీ ఒకటి ఏంటంటే ఈ డ్రెస్ లో ఉంది చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది అనమాట. పాచి స్మెల్ అంటారు కదా, ఆ విధంగా వస్తుంది. సో మీరు ఏదైనా డ్రెస్ కొనుక్కొని అది ఉంచుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాష్ చేసుకున్నాక యూజ్ చేయండి. ఎందుకంటే చాలా భయంకరంగా వస్తుంది అనమాట స్మెల్. క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకైతే కొంచెం లూజ్ అయిపోయింది మీరు చూసుకున్నట్టయితే, ఎందుకంటే నాది ఎక్సర్సైజ్ రెస్ట్ సైజ్ కాబట్టి నాకు కొంచెం లూజ్ అయింది. ఇంకదంటే పర్ఫెక్ట్ అనమాట. సో స్మెల్ మాత్రం చాలా భయంకరంగా వస్తుంది. మిగతాదంతా ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చి ఇంకా చిన్న చూసేద్దాము. ఇది వచ్చేసి రెడ్ కలర్ కుర్తీ అండి. టోటల్గా వర్క్ ఈ విధంగా ఇచ్చారనమాట. రెడ్ మీద గోల్డ్ కలర్ వర్క్ రావడం వల్ల చాలా హైలైట్గా అనిపిస్తుంది కదా. ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఒకసారి టోటల్గా ఓపెన్ చేసి చూద్దాం ఈ విధంగా వచ్చింది కుర్తీ అనేది. చూడండి, అసలు చాలా హైలైట్గా కనిపిస్తుంది కలర్ అయితే. అంటే ఇది రెడ్ కాదు, రెడ్ ఆరెంజ్ మిక్స్ అనమాట. చాలా బాగుంది కలర్, చాలా హైలైట్గా కనిపిస్తుంది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుంది కానీ అది రియల్గా చాలా బాగా కనిపిస్తుందండి. హ్యాండ్స్ వచ్చేసి అదే వర్క్తో ఇలా హైలైట్ చేశారు అనమాట. లేస్ ఇచ్చారు, చిన్న లేస్ ఇచ్చేసి హైలైట్ చేశారు. టోటల్గా ఇంకా మిగతా మొత్తం ఇలా ప్లెయిన్గా ఇచ్చేసారు అనమాట. చాలా వైబ్రెంట్గా ఉంది కదా కలరు. ఇది వచ్చేసి నేను ఎస్ సైజ్ ఆర్డర్ చేశాను, ఎస్ సైజ్ వచ్చేసింది. ఒకసారి ఇది కూడా వేసుకొని చూద్దాం ఏ విధంగా వచ్చింది అనేది. ఈ కుర్తీ వేర్ చేసే లుక్ అనేది ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, కరెక్ట్ ఫిట్ అండి. కొంచెం లూజ్ ఉంది, పర్లేదు. మనకి లుక్ అనేది టోటల్గా ఈ విధంగా ఉంది. నా దగ్గర లెగ్గింగ్తో పెరప్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇటువంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే, ఈ వీడియోస్ చూడాలనుకుంటే నా కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.